మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో దక్షిణ భారతదేశంలో రెండు కొత్త సామ్రాజ్యాలు ఆవిర్భవించినవి. అందులో ఒకటి విజయనగర సామ్రాజ్యం. ఈ విజయనగర సామ్రాజ్య పాలకులు క్రీస్తు శకము 1336 సంవత్సరం నుంచి 1680 సంవత్సరాల వరకు ఈ సామ్రాజ్యాన్ని పరిపాలించారు. విజయనగర సామ్రాజ్యాన్ని హరిహర బుక్కరాయలు అన్నదమ్ములు విద్యారణ్య స్వామి ఆశీస్సులతో తుంగభద్రా నది ఒడ్డున ఈ సామ్రాజ్యాన్ని స్థాపించారు. విజయనగర సామ్రాజ్య స్థాపకులు ఎగ్జామ్లో అడిగే క్వశ్చన్ హరిహర బుక్కరాయలు. తర్వాత ఏ నది తీరాన స్థాపించారు? తుంగభద్రా నది తీరాన స్థాపించారు. తర్వాత ఎవరి సహకారంతో స్థాపించారు? విద్యారణ్య స్వామి ఆశీస్సులతో ఈ సామ్రాజ్యాన్ని స్థాపించారు. విద్యారణ్య స్వామి ఆశీస్సులతో స్థాపించారు కాబట్టి అతని పేరు మీదుగా విజయనగరము అని దీనికి పేరు పెట్టడం అనేది జరిగింది. విజయనగరము అనగా విజయాల నగరము అని అర్థం. విజయనగరం అంటే మీనింగు విజయాల నగరము అని అర్థం. ఈ రాజ్యము విజయనగర రాజ్యము స్థాపించబడినప్పుడు రాజధాని అనేగొందెను రాజధానిగా చేసుకొని విజయనగర రాజ్య స్థాపన జరిగింది. ఆ తర్వాత 1344 సంవత్సరంలో రాజధానిని అనేగొంది నుండి విజయనగరానికి మార్చడం అనేది జరిగింది. ఈ విజయనగర చక్రవర్తులకు రాజధాని హంపి విజయనగరము అంటాం. తర్వాత కొంతకాలము పెనుగొండ రాజధానిగా ఉన్నది. తర్వాత వెల్లూరు రాజధానులుగా ఉన్నాయి. విజయనగర చక్రవర్తులకు రాజధానులు హంపి విజయనగరం, దాని తదంతరము పెనుగొండ, తర్వాత వెల్లూరు తమిళనాడులో ఉంటుంది ప్రస్తుతం వెల్లూరు. ఆ తర్వాత చంద్రగిరి అరవీటి వంశస్థుల రాజధాని, అరవీటి వంశస్థుల కాలంలో రాజధాని చంద్రగిరి అనేది ఈ సామ్రాజ్యానికి రాజధానులుగా ఉన్నవి. విజయనగర రాజ్య స్థాపకులు హరిహర బుక్కరాయలు. ఈ హరిహర బుక్కరాయలు మంగళ నిలయవాసుడైన భావ సంగముని కుమారులు కాబట్టి వీరి వంశానికి సంగమ వంశము అనే పేరు రావడం అనేది జరిగింది. విజయనగర రాజులు విరూపాక్ష దేవుడిని కొలిచేవారు. మనకి ఎగ్జామ్లో విజయనగర రాజుల యొక్క కులదైవము అని కూడా అంటారు. విరూపాక్ష దేవుడు వీరి యొక్క కులదైవంగా చెప్తాం. ఈ సామ్రాజ్యం విద్యారణ్య స్వామి ఆశీర్వాదంతో అతని సలహా మేరకు విరూపాక్ష స్వామి పేరు మీదన స్థాపించడం అనేది జరిగింది. కాబట్టి విరూపాక్ష స్వామి పేరే విజయనగర రాజ్యం అని పెట్టుకోవడం అనేది జరిగింది. విద్యారణ్య స్వామి సూచన మేరకు విజయనగరము అను పట్టణము నిర్మించారు. హరిహర బుక్కరాయలు భావ సంగముని కుమారులు కాబట్టి వారి వంశానికి సంగమ వంశము అనే పేరు వచ్చింది. విజయనగర రాజ్యాన్ని 4 రాజవంశాలు పరిపాలించినవి. 1 సంగమ వంశం, 2 సాల్వ వంశం, 3 తులువ వంశం, 4 అరవీటి వంశం. సంగమ వంశం, సాల్వ వంశం, తులువ వంశము, అరవీటి వంశం అనే 4 రాజవంశాలు పరిపాలన చేయడం అనేది జరిగింది. సంగమ వంశము 1336 సంవత్సరం నుంచి 1485 వరకు సంగమ వంశం వారు పరిపాలించారు. రెండవ వంశము సాల్వ వంశం 1485 సంవత్సరం నుంచి 1505 వరకు పరిపాలించారు. మూడవ వంశము తులువ వంశం 1505 సంవత్సరం నుంచి 1570 వరకు పరిపాలించారు. నాలుగవ వంశము అరవీటి వంశము 1570 నుంచి 1680 వరకు పరిపాలించారు. ఇక్కడ మనకు ఈ విజయనగర రాజ్యాన్ని చదివేటప్పుడు ఈ రాజవంశాలను ఆర్డర్ క్రమంలో కూడా ఎగ్జామ్లో అడగడానికి ఆస్కారం ఉంటుంది. గతంలో చాలాసార్లు మనం కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినప్పుడు, ఏబిపిఎస్సి ఎగ్జామ్ రాసినప్పుడు ఈ రాజవంశాల యొక్క పేర్లను ఇన్ఆర్డర్ క్రమంలో ఇచ్చి ఆర్డర్గా గుర్తించము అని కూడా అడిగాడు. ఫస్ట్ సంగమ వంశము, సాల్వ వంశము, తులువ వంశము, అరవీటి వంశం ఈ ఆర్డర్ క్రమంను గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది. సుమారు 29 మంది రాజులు 3.5 శతాబ్దాలు
ఈ రాజ్యాన్ని పరిపాలించారు. సంగమ వంశం కాలంలో వెలసిన బహుమనీ రాజ్యము విజయనగర రాజ్య మనుగడకు పెను ప్రమాదంగా మారింది. మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలోనే దక్షిణ భారతదేశంలో 2 కొత్త రాజ్యాలు స్థాపించబడ్డవి. ఆ 2 రాజ్యాలు కూడా కృష్ణా తుంగభద్ర, కృష్ణా నదికి ఉత్తరం వైపున బహుమనీ రాజ్యము, తుంగభద్ర నదికి దక్షిణం వైపున విజయనగర సామ్రాజ్యం. కృష్ణా నది యొక్క ప్రధానమైన ఉపనది తుంగభద్ర నది. కృష్ణా నదికి దక్షిణం వైపున తుంగభద్ర నది ఉంటుంది. ఆ తుంగభద్ర నది యొక్క దక్షిణ తీరాననేమో విజయనగర రాజ్యము, తుంగభద్ర నదికి దక్షిణ తీరాన విజయనగర రాజ్యము, కృష్ణానదికి ఉత్తరం వైపున బహుమనీ సామ్రాజ్యము. బహుమనీ సామ్రాజ్యము 1347 సంవత్సరంలో స్థాపించడం అనేది జరిగింది. సో ఈ 2 రాజ్యాల మధ్యన నిరంతరము యుద్ధాలు జరిగినాయి. బహుమనీ రాజులకు, విజయనగర రాజులకు నిరంతరము యుద్ధాలకు కారణమైనటువంటి ప్రాంతము రాయచూర్ దో ఆబ్. దాన్ని మనము కృష్ణా తుంగభద్ర నదుల మధ్య ప్రాంతము అని చెప్పుకోవడం అనేది జరిగింది. ఈ బహుమనీ సామ్రాజ్యం యొక్క స్థాపననే విజయనగర రాజ్యం మనుగడ ప్రశ్నార్థకంగా మారిపోవడం అనేది జరిగింది. హరిహర బుక్కరాయలు బహుమనీ సుల్తానులతోటి నిరంతర యుద్ధం చేసి విజయాలు సాధించారు. హరిహర రాయలు, బుక్కరాయలు ఎవరి కాలంలో యుద్ధాలు ఇక్కడ మనకి ఎగ్జామ్లో గతంలో ఒకసారి డిఎస్సిలోనే అడిగాడండి. ఏ చక్రవర్తి కాలంలో విజయనగర రాజులతో యుద్ధాలు ప్రారంభమైనవి? హరిహర రాయల కాలంలోనే యుద్ధాలు ప్రారంభమైనవి. ఇంకోటి హరిహర రాయలు విజయనగరాన్ని పరిపాలించేటప్పుడే ఈ సామ్రాజ్యం అనేది స్థాపించడం అనేది జరిగింది. హరిహర బుక్కరాయల కాలంలో ఈ రాజులతోటి నిరంతరం యుద్ధాలు చేసి వీరిద్దరూ విజయం సాధించడం అనేది జరిగింది. ఈ సామ్రాజ్యాన్ని మల్లికార్జున రాయలు పరిపాలించేటప్పుడు బహుమనీ సుల్తానులు, గజపతుల దాడులు అనేవి బాగా ఎక్కువైనాయి. ఏ చక్రవర్తి కాలంలో విజయనగర రాజ్యం మీద బహుమనీ సుల్తానుల దాడులు అధికమైనవి? అది ఎగ్జామ్లో అడిగే క్వశ్చన్. మల్లికార్జున రాయల కాలంలో బహుమనీ సుల్తానుల దాడులు అధికమైనవి. ఏ విజయనగర చక్రవర్తి కాలంలో గజపతులు విజయనగర రాజ్యం మీద దాడి చేశారు? మల్లికార్జున రాయల కాలంలో గజపతులు దాడులు చేశారు. విజయనగర బహుమనీ రాజ్యాల మధ్య దేని కొరకు యుద్ధం జరిగింది అంటే రాయచూర్ దో ఆబ్ గురించి. దో ఆబ్ అంటే హిందీలో 2 నదుల మధ్య ప్రాంతము అని అర్థం. దో ఆబ్ హిందీలో 2 నదుల మధ్య ప్రాంతము అని చెప్పేసి. రాయచూర్ అంతర్వేది కొరకు, ఇది కూడా చాలాసార్లు కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడిగాడు. రాయచూర్ దో ఆబ్ గురించి విజయనగర బహుమనీ రాజ్యాల మధ్యన నిరంతరము యుద్ధాలనేవి జరిగినవి. ఫస్ట్ మనకు సంగమ వంశాన్ని పరిపాలించిన రాజులందరిలోకెల్లా గొప్పవాడు 2వ దేవరాయలు. ఇతనిని ప్రౌఢదేవరాయలు అని కూడా అంటాం. సంగమ వంశ రాజులందరిలోకెల్లా గొప్పవాడు 2వ దేవరాయలు. 2వ దేవరాయలకు మరొక పేరు ప్రౌఢదేవరాయలు అని చెప్పేస్తాం. ఇతను రాజ్య పరిపాలన చేసేటప్పుడు అబ్దుల్ రజాక్ అను పారశీక రాయబారి విజయనగర రాజ్యాన్ని సందర్శించి నగర వైభవాన్ని కీర్తించాడు. విజయనగరం యొక్క వైభవము ఎలా ఉండేది అనేది అబ్దుల్ రజాకు వర్ణించడం అనేది జరిగింది. ఇక్కడ మనకు విజయనగర సామ్రాజ్యాన్ని 4 విదేశీ రాయబారులు, వర్తకులు దీన్ని సందర్శించడం అనేది జరిగింది. విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించిన మొట్టమొదటి విదేశీ రాయబారి నికోలో కాంటే ఇటలీ దేశానికి చెందినవాడు. 1420లో విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించాడు. మనకు ఇక్కడ 4 వర్తకులలో, 4 రాయబారులలో ఫస్ట్ వన్ ఎవరు? నికోలో కాంటే ఇటలీ దేశానికి చెందిన నికోలో కాంటే 1420 సంవత్సరంలో విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించాడు. విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించిన 2వ వ్యక్తి అబ్దుల్ రజాకు ఏ సంవత్సరంలో విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించాడు? 1443లో విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించాడు. ఈ ఇయర్ కూడా ఎగ్జామ్లో అడుగుతాడు. ఈ ఇయర్ను కూడా మనం మైండ్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. అబ్దుల్ రజాక్ ఏ దేశపు రాయబారి? పారశీక రాయబారి. పారశీక అంటే పర్షాన్ని ఇప్పుడు ఏమంటున్నాము? ఇరాన్ అంటున్నాం. పర్షాన్ని ఇప్పుడు ఏమంటున్నాము? ఇరాన్ అని చెప్పేస్తున్నాం.
1443లో అబ్దుల్ రజాక్ అనే పారసీక రాయబారి విజయనగర రాజ్యాన్ని సందర్శించాడు. మరి ఆ టైంలో విజయనగరాన్ని ఎవరు పరిపాలిస్తున్నారు? రెండవ దేవరాయలు అనేట ఆయన పరిపాలిస్తున్నాడు. రెండవ దేవరాయలు మొట్టమొదటిసారిగా ముస్లిం యోధులను తన సైన్యంలో నియమించి సైనిక గుడారాలలో వారికి మసీదులు కూడా నిర్మించి ఇచ్చాడు. రెండవ దేవరాయలు ముస్లిం యోధులను తన సైన్యంలో నియమించుకొని వారికి సైనిక గుడారాలలో మసీదులు నిర్మించిచ్చాడు. రెండవ దేవరాయలు సైన్యంలో తుపాకులు ఫిరంగులను ప్రవేశపెట్టాడు. మొదటి భారతదేశ చక్రవర్తి అండి. ఒక రకంగా చెప్పాలంటే భారతదేశాన్ని పరిపాలించిన చక్రవర్తులలో మొట్టమొదటిసారిగా తుపాకులను ఫిరంగులను యుద్ధతంత్రంలో ప్రవేశపెట్టిన చక్రవర్తి రెండవ దేవరాయలు. మొఘల్ చక్రవర్తి బాబర్ మొదటి పానిపట్టు యుద్ధం జరిగింది 1526లో. ఆ యుద్ధంలో చివరి ఢిల్లీ చక్రవర్తి ఇబ్రహీం లోడీని ఓడిస్తాడు. ఇబ్రహీం లోడీని ఓడించడంలో తుపాకులు ఫిరంగులు ప్రధాన పాత్రను పోషించడం అనేది జరిగింది. అలాగే రెండవ దేవరాయలు కూడా మొదటిసారిగా తుపాకులు ఫిరంగులు ప్రవేశపెట్టాడు. మనకి ఎగ్జామ్లో అడిగే క్వశ్చన్, యుద్ధతంత్రంలో తుపాకులను ఫిరంగులను ప్రవేశపెట్టిన భారత చక్రవర్తి రెండవ దేవరాయలు అనేట ఆయన ప్రవేశపెట్టింది. క్రీస్తు శకం 1485 సంవత్సరంలో సాలువ నరసింహరాయలు సంగమ వంశంలో చివరి రాజైనటువంటి మూడవ ప్రౌఢదేవరాయలను తొలగించి స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించాడు. సాలువ వంశస్థాపకుడు సాలువ నరసింహరాయలు, సంగమ వంశస్థాపకులు హరిహర బుక్కరాయలు. సాలువ వంశస్థాపకుడు సాలువ నరసింహరాయలు. సంగమ వంశంలో చివరి రాజు మూడవ ప్రౌఢదేవరాయలు. సాలువ నరసింహరాయలు మూడవ ప్రౌఢదేవరాయలను తొలగించి రాజ్యాన్ని ఆక్రమించి సాలువ వంశం అనే పేరుతోటి అధికారంలోకి వచ్చాడు. సాలువ నరసింహరాయలు 1485 సంవత్సరం నుంచి 1505 సంవత్సరం వరకు పరిపాలించాడు. సాలువ నరసింహరాయలు 1485 సంవత్సరం నుంచి 1505 వరకు పరిపాలించాడు. ఇతడు గజపతుల దాడులను తిప్పికొట్టాడు మరియు బహుమనీ సుల్తాన్లను కూడా ఓడించాడు. సాలువ నరసింహరాయల కాలంలో గజపతులు అనేవాళ్ళు దాడులు చేశారు, బహుమనీ సుల్తానులు అనేవాళ్ళు దాడి చేశారు. వారి యొక్క దాడులను ఇతను తిప్పికొట్టడం అనేది జరిగింది. సాలువ వంశములో చివరి రాజు ఇమ్మడి నరసింహరాయలు. సాలువ వంశంలో చివరి రాజు ఎవరు అంటే ఇమ్మడి నరసింహరాయలు చివరి రాజుగా చెప్పుకుంటాం. 1505 సంవత్సరంలో ఇమ్మడి నరసింహరాయలను పెనుగొండ కోటలో బంధించి హత్య చేయించి వీర నరసింహరాయలు తులువ వంశం అనే పేరుతోటి అధికారంలోకి వచ్చాడు. ఇక్కడ క్వశ్చన్స్ చూడండి. సాలువ వంశంలో చివరి రాజు ఇమ్మడి నరసింహరాయలు. ఆ తర్వాత తులువ వంశస్థాపకుడు వీర నరసింహరాయలు. ఇమ్మడి నరసింహరాయలను పెనుగొండ కోటలో హత్య చేయించింది తులువ వీర నరసింహరాయలు. తులువ వంశానికి చెందిన వీర నరసింహరాయలు హత్య చేయించి అధికారంలోకి రావడం అనేది జరిగింది. సో మరి ఇక్కడ మనం ఒకసారి చూద్దాము. సంగమ వంశస్థాపకులు హరిహర బుక్కరాయలు. సంగమ వంశంలో చివరి రాజు మూడవ ప్రౌఢదేవరాయలు. సాలువ వంశస్థాపకులు సాలువ నరసింహరాయలు. సాలువ వంశంలో చివరి రాజు ఇమ్మడి నరసింహరాయలు. తులువ వంశస్థాపకులు వీర నరసింహరాయలు. తులువ వంశ రాజులలోనే కాకుండా విజయనగర రాజులందరిలోకెల్లా గొప్పవాడు శ్రీకృష్ణదేవరాయలు ఒక విజయనగర చక్రవర్తినే కాకుండా భారతదేశాన్ని పరిపాలించిన గొప్ప చక్రవర్తులలో ఒకనిగా శ్రీకృష్ణదేవరాయలను కీర్తించడం అనేది జరిగింది. ఇక్కడ శ్రీకృష్ణదేవరాయల యొక్క పరిపాలనా కాలం కూడా ఎగ్జామినేషన్లో అడుగుతాడు. క్రీస్తు శకము 1509 సంవత్సరం నుంచి 1529 సంవత్సరాల మధ్యకాలంలో శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించారు. శ్రీకృష్ణదేవరాయల యొక్క రాజధాని హంపి, విజయనగరము ఇతని యొక్క రాజధాని. శ్రీకృష్ణదేవరాయల యొక్క ప్రధానమంత్రి తిమ్మరసు.
తిమ్మరుసును శ్రీకృష్ణదేవరాయలు అప్పాజీ అని పిలవడం అనేది జరిగింది. శ్రీకృష్ణదేవరాయల యొక్క తండ్రి నరసనాయకుడు, తల్లి నాగాంబ. ఈ నరసనాయకునికి 3 భార్యలు. పెద్ద భార్య వలన వీర నరసింహరాయలు జన్మించాడు. రెండవ భార్య వలన శ్రీకృష్ణదేవరాయలు జన్మించాడు. మూడవ భార్య వలన అచ్యుతరాయలు జన్మించాడు. మొదటి భార్య వలన వీర నరసింహరాయలు, రెండవ భార్య వలన శ్రీకృష్ణదేవరాయలు, మూడవ భార్య వలన అచ్యుత దేవరాయలు జన్మించారు. దేవరాయల యొక్క కీర్తిని బాబర్ తన ఆత్మకథ అయినటువంటి తుజక్ ఈ బాబరీలో కీర్తించాడు. బాబరు తన ఆత్మకథను తుర్కీ భాషలో రాశాడు. బాబర్ యొక్క ఆత్మకథ తుజక్ ఈ బాబరీ. అందులో శ్రీకృష్ణదేవరాయల గురించి ఆయన రాశాడు. ఎందుకంటే బాబరు భారతదేశం మీద దండయాత్ర చేసేటప్పుడు దక్షిణ భారతదేశాన్ని ఎవరు పరిపాలిస్తున్నారు అంటే శ్రీకృష్ణదేవరాయలు పరిపాలిస్తున్నారు. శ్రీకృష్ణదేవరాయల యొక్క కీర్తి ప్రతిష్టల గురించి బాబరు విని తన ఆత్మకథలో శ్రీకృష్ణదేవరాయల గురించి రచించుకోవడం అనేది జరిగింది. చాలా ఇంపార్టెంట్ అండి. బాబరు భారతదేశం మీద దండయాత్ర చేసేటప్పుడు దక్షిణ భారతదేశంలో విజయనగర రాజ్యాన్ని పరిపాలిస్తున్న చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు. శ్రీకృష్ణదేవరాయల గురించి తన తుజకీ బాబరీలో ఎవరు రాసుకున్నారు? బాబరు రాసుకున్నాడు. శ్రీకృష్ణదేవరాయల యొక్క పట్టాభిషేకము 1509 ఆగస్టు 8న జరిగింది. క్రీస్తు శకము 1509 సంవత్సరము ఆగస్టు 8వ తారీఖు నాడు జరిగింది. ఈ విషయాన్ని శ్రీకృష్ణదేవరాయల యొక్క హంపి శాసనం మనకు తెలియజేస్తుంది. శ్రీకృష్ణదేవరాయల యొక్క పట్టాభిషేకం గురించి తెలుపుతున్నటువంటి శాసనం హంపి శాసనం. తర్వాత క్రీస్తు శకము 1510 సంవత్సరంలో శ్రీకృష్ణదేవరాయలు పోర్చుగీసు వారితోటి సంధి చేసుకొని మేలుజాతి అశ్వాలను దిగుమతి చేసుకున్నాడు. శ్రీకృష్ణదేవరాయలు 1510 సంవత్సరంలో పోర్చుగీసు వారితోటి సంధి చేసుకొని మేలు రకమైన అశ్వాలను దిగుమతి చేసుకున్నాడు. పైగా పోర్చుగీసు ఇంజనీర్లతోటి అనేక చెరువులు త్రవ్వించి నీటిపారుదల సౌకర్యాన్ని కల్పించాడు. పోర్చుగీసు యొక్క ఇంజనీర్ల సాయంతో అనేక చెరువులు త్రవ్వించాడు. ఆ చెరువుల నుండి కాలువలు త్రవ్వించి వ్యవసాయ అభివృద్ధికి చేశాడు. ఇతని కాలంలో శ్రీకృష్ణదేవరాయల కాలంలో అతని రాజ్యాన్ని సందర్శించిన విదేశీ పోర్చుగీస్ గుర్రాల వ్యాపారి డామింగో పేస్ అనే పోర్చుగీస్ గుర్రాల వ్యాపారి శ్రీకృష్ణదేవరాయల కాలంలో అతని రాజ్యాన్ని సందర్శించాడు. డామింగో పేస్ అనే గుర్రాల వ్యాపారి శ్రీకృష్ణదేవరాయల ఆస్థానాన్ని సందర్శించి రాయల యొక్క వ్యక్తిత్వాన్ని, విజయనగరాన్ని గురించి కూడా అతను కీర్తించడం అనేది జరిగింది. శ్రీకృష్ణదేవరాయలు అంత పొడగరి కాదు, అంత పొట్టి కాదు, మధ్యస్థంగా ఉండేవాడు. ముఖముపై అక్కడక్కడ స్ఫోటకపు మచ్చలు ఉండేవి. దక్షిణ భారతదేశంలోని రాజులందరికీ కూడా శ్రీకృష్ణదేవరాయల పేరు చెప్తే హడల్ అని చెప్పేసి డోమింగో పేస్ ఈ రాయల కీర్తిని గురించి పొగడడం అనేది జరిగింది. శ్రీకృష్ణదేవరాయలు దివానీ యుద్ధంలో బహ్మనీ సుల్తానును అతనికి సహాయంగా వచ్చిన మాలిక్ అహ్మద్ ఇబ్రహీం అనే వారిని ఓడించాడు. ఇక్కడ ఏమంటామంటే దివానీ కోవిలకొండ యుద్ధంలో బహ్మనీ సుల్తానును అతనికి సహాయంగా వచ్చిన మాలిక్ అహ్మద్ ఇబ్రహీంను ఓడించాడు. ఓడించిన తర్వాత ఈ విజయానికి గుర్తుగా యవన రాజ్య ప్రతిష్టాపనాచార్య అనే బిరుదును పొందిండు. ఆ తర్వాత శ్రీకృష్ణదేవరాయలకు అంటే ముందు విజయనగర రాజ్యం మీద దక్షిణ ప్రాంత పాలకులు ఉమ్మత్తూరు, శివసముద్రము, పెనుగొండ రాష్ట్రాలను పరిపాలించే రాష్ట్ర పాలకులు అనేకమైనటువంటి స్వతంత్రమైన తిరుగుబాట్లు చేసి నిరంతరం విజయనగర రాజ్యం మీద దాడులు చేసి విజయనగర చక్రవర్తులకు ఇబ్బంది కలిగించారు. అలాగే శ్రీకృష్ణదేవరాయలు కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత ఉమ్మత్తూరు, శివసముద్రము, పెనుగొండ రాష్ట్రాల పాలకులు ఇతని రాజ్యం మీద దాడి చేస్తే శ్రీకృష్ణదేవరాయలు స్వయంగా వెళ్ళి ఉమ్మత్తూరు, శివసముద్రము, పెనుగొండ రాష్ట్రాల యొక్క పాలకులను అణిచివేశాడు. ఉమ్మత్తూరు పాలకుడు శ్రీకృష్ణదేవరాయలకు భయపడి కావేరీ నదిలో దూకి
ఆత్మహత్య చేసుకోవడం అనేది జరిగింది. ఆ తర్వాత శ్రీకృష్ణదేవరాయలు ఉత్తరం వైపున ఉన్నటువంటి బహమనీ సుల్తాన్లను అణచివేశాడు. దక్షిణంగా జరిగినటువంటి తిరుగుబాట్లను అణచివేశాడు. తర్వాత తూర్పు దిగ్విజయ యాత్రలు మొదలుపెట్టాడు. శ్రీకృష్ణదేవరాయలు తూర్పు దిగ్విజయ దండయాత్రలు. ఇయర్ అడుగుతాడు, మనం ఇయర్ను గుర్తుపెట్టుకోవాలి. క్రీస్తు శకము 1513 సంవత్సరం నుంచి 1519 సంవత్సరాల మధ్యకాలంలో శ్రీకృష్ణదేవరాయల యొక్క తూర్పు దిగ్విజయ దండయాత్రలు జరిగినవి. ఈ తూర్పు దిగ్విజయ దండయాత్రలలో ఏ దుర్గాలను ఆక్రమించాడు అంటే ఉదయగిరి, కొండవీడు, కొండపల్లి, బెజవాడ, రాజమండ్రి మొదలైన దుర్గాలను శ్రీకృష్ణదేవరాయలు ఆక్రమించాడు. ఆ తర్వాత కళింగ రాజ్యం మీద దండెత్తిండు. తదంతరము కళింగ రాజ్యం మీద దండెత్తిండు. కళింగ రాజ్యాన్ని గజపతి, ప్రతాపరుద్ర గజపతి అనే రాజు పరిపాలిస్తున్నాడు. శ్రీకృష్ణదేవరాయలు ప్రతాపరుద్ర గజపతిని ఓడించాడు. ఓడినటువంటి ప్రతాపరుద్ర గజపతి తన కూతురు అన్నపూర్ణాదేవిని శ్రీకృష్ణదేవరాయలకి ఇచ్చి వివాహం చేశాడు. తిరుమలాదేవి, చిన్నాంబ అనే ఇద్దరు భార్యలు శ్రీకృష్ణదేవరాయలకు ఉన్నారు. కానీ ప్రతాపరుద్ర గజపతి అన్నపూర్ణాదేవిని ఇస్తా అంటే రాయలు మొదట నాకు వద్దు అని చెప్పేస్తాడు. కానీ రాయల యొక్క ప్రధానమంత్రి తిమ్మర్స్ యొక్క సూచనల మేరకు అన్నపూర్ణాదేవిని వివాహం చేసుకున్నాడు. ఎందుకు తిమ్మర్స్ ఏం సూచన ఇచ్చాడు అంటే రాజ్యహితము దృష్ట్యా, రాజ్యం మీద ఎవరైనా శత్రురాజులు దండయాత్ర చేసుకుంటూ వచ్చినప్పుడు నీకు సపోర్టింగ్గా మరొక రాజు యొక్క సహకారం నీకు లభిస్తుంది. కాబట్టి రాజ్యహితం దృష్ట్యా మీరు వైవాహిక సంబంధాలు చేసుకోవాలని చెప్పి తిమ్మరసు శ్రీకృష్ణదేవరాయలకు సలహా ఇస్తే అప్పుడు ఆయన అన్నపూర్ణాదేవిని వివాహం చేసుకోవడం అనేది జరిగింది. ఉదయగిరి విజయానంతరము శ్రీకృష్ణదేవరాయలు తన రాణులైనటువంటి తిరుమలాదేవి, చిన్నాదేవులతో కలిసి తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నాడు. ఉదయగిరి అనే దుర్గాన్ని ఆక్రమించిన తర్వాత తన భార్యలు అయినటువంటి తిరుమలాదేవి, చిన్నాదేవులతో కలిసి తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామిని శ్రీకృష్ణదేవరాయలు దర్శించుకొని 30,000 బంగారు నాణ్యాలను స్వామివారికి బహుకరించడం అనేది జరిగింది. కందుకూరు, అద్దంకి, వినుకొండ, బెల్లంకొండ, నాగార్జునకొండ మొదలైన కోటలను ఆక్రమించాడు. శ్రీకృష్ణదేవరాయలు కందుకూరు, అద్దంకి, వినుకొండ, బెల్లంకొండ, నాగార్జునకొండ మొదలైన కోటలను ఆక్రమించాడు. దీని తర్వాత నల్లగొండ, వరంగల్, దేవరకొండ, కంభంమెట్టు ఎక్కడ ఉంటుందంటే ఖమ్మం జిల్లాలో ఉంటుంది. కంభంమెట్టు ఈ ప్రాంతాలను కూడా ఆక్రమించాడు. టోటల్గా తీసుకున్నట్లయితే కందుకూరు, అద్దంకి, వినుకొండ, బెల్లంకొండ, నాగార్జునకొండ, నల్లగొండ, వరంగల్లు, దేవరకొండ, కంభంమెట్టు ఈ అన్ని ప్రాంతాలను శ్రీకృష్ణదేవరాయలు తన తూర్పు దిగ్విజయ యాత్రలో భాగంగా ఆక్రమించేశాడు. తదంతరము శ్రీకృష్ణదేవరాయలు సింహాచలము, పొట్నూరుల వద్ద విజయస్తంభాన్ని నాటాడు. ఈ బిట్టు కూడా చాలాసార్లు కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడుగుతున్నాడండి. శ్రీకృష్ణదేవరాయలు ఇక్కడ విజయస్తంభాన్ని నాటినాడు. ఎక్కడ? సింహాచలము మరియు పొట్నూరు. సింహాచలము మరియు పొట్నూర్లలో విజయస్తంభాలను నాటినాడు. తర్వాత బీజాపూర్ సుల్తాన్ ఇస్మాయిల్ ఆదిల్ షాను గొబ్బూరు యుద్ధంలో క్రీస్తు శకం 1520 సంవత్సరంలో ఓడించాడు. రాయలు తూర్పు దిగ్విజయాత్రలో దండయాత్రలో ఉన్నప్పుడు మళ్ళీ తిరిగి బీజాపూర్ సుల్తాను ఇస్మాయిల్ ఆదిల్ షా అనేటైనా తిరిగి ఈ విజయనగర రాజ్యాల మీద దాడులు చేయడం ప్రారంభించాడు. కాబట్టి శ్రీకృష్ణదేవరాయలు ఈ బీజాపూర్ సుల్తాన్ తోటి యుద్ధం చేశాడు. ఆ యుద్ధానికి ఏమని పేరు అంటే గొబ్బూరు యుద్ధము. గొబ్బూరు యుద్ధం ఎప్పుడు జరిగింది? 1520 సంవత్సరంలో జరిగింది. పోర్చుగీసు వారిని శ్రీకృష్ణదేవరాయలు కూడా తన సైన్యంలో నిలుపుకున్నాడు. పోర్చుగీస్ వారిని తన సైన్యంలో నిలుపుకున్నాడు. తన సైనికులకు సైనిక శిక్షణ కూడా వాళ్ళ ద్వారా ఇప్పించడం అనేది జరిగింది. తర్వాత ఇతని కాలంలో శ్రీకృష్ణదేవరాయల కాలంలో హంపి విజయనగరంలో ప్రతి సంవత్సరము విజయదశమి నాడు పెద్ద ఎత్తున విజయదశమి పండగ ఉత్సవం అనేది జరిగేది. అక్కడ మహార్నవమి దిబ్బ అనేది ఉంటుంది. విజయనగర రాజుల కట్టడాలలో గొప్పది మహార్నవమి దిబ్బ. ఆ మహార్నవమి దిబ్బ వేదిక మీద విజయదశమి యొక్క వేడుకలు చాలా గొప్పగా ఆడంబరంగా జరిగేవి. ఆ తర్వాత రాయచూరు యుద్ధం
1520 సంవత్సరంలో జరిగింది. దక్కన్ సుల్తాన్ సైన్యాలను శ్రీకృష్ణదేవరాయలు ఓడించాడు. దక్కన్ సుల్తాన్ల యొక్క సైన్యాలను 1520 సంవత్సరంలో శ్రీకృష్ణదేవరాయలు ఓడించాడు. తర్వాత శ్రీకృష్ణదేవరాయల యొక్క తల్లి పేరు నాగాంబ. శ్రీకృష్ణదేవరాయల యొక్క తల్లి పేరు నాగాంబ. తన తల్లి గౌరవార్థము నాగలాపురము అను గ్రామాన్ని నిర్మించి అక్కడ ఒక చెరువును త్రవ్వించాడు. తన తల్లి నాగాంబ గౌరవార్థము నాగలాపురం అనే ఒక పట్టణాన్ని నిర్మించి అక్కడ ఒక చెరువును, నాగలాపురం చెరువును త్రవ్వించాడు. శ్రీకృష్ణదేవరాయలు విజయనగరంలో విఠల స్వామి ఆలయాన్ని, హజారా రామస్వామి ఆలయాలను నిర్మించాడు. హజారా రామస్వామి ఆలయము, విఠల స్వామి ఆలయాలను నిర్మించాడు. ఈ హజారా రామస్వామి ఆలయము యొక్క గోడల మీద రామాయణ గాథను తొలిపించడం అనేది జరిగింది. శ్రీకృష్ణదేవరాయలకు 3 భార్యలు. ఆ 3 భార్యలలో ఈ గజపతి కూతురైనటువంటి అన్నపూర్ణాదేవికి ఒకే ఒక మగ సంతానము కలిగాడు. మిగతా 2 భార్య వలనేమో ఆ కూతుర్లు జన్మించారు. బాబు పేరు తిరుమల రాయలు అని పెట్టి ఆ తిరుమల రాయలకు 8 సంవత్సరాల వయసులోనే నా వారసుడు అని చెప్పి యువరాజుగా పట్టాభిషేకము జరిపించాడు. కానీ ఎవరో విష ప్రయోగం చేసి 8 సంవత్సరాల పిల్లవాడిని చంపేశారు. ఎవరో విషప్రయోగం చేసి తన పిల్లవాడిని చంపేశారు. ఆ నెపము తిమ్మరుసు మీద పడుతుంది. శ్రీకృష్ణదేవరాయల కుమారుడు యొక్క హత్య అనేది తిమ్మరుసు చేయించినట్లుగా ఒక వార్త బయటికి వస్తుంది. కొడుకు చనిపోయినటువంటి దుఃఖ సాగరములో శ్రీకృష్ణదేవరాయలు తిమ్మరుసు యొక్క 2 కనుగుడ్లు వీకిచ్చి బందీ చేస్తాడు. ఆ తర్వాత ఆలస్యంగా నిజము బయటకు వస్తుంటుంది. సో నేను మహాపరాధం చేశాను, చాలా తప్పు చేశాను అని చెప్పేసి శ్రీకృష్ణదేవరాయలు మానసికంగా ఇబ్బంది పడి 1529 సంవత్సరము డిసెంబర్లో మరణించాడు. శ్రీకృష్ణదేవరాయలు మరణించిన తర్వాత అతని సోదరుడు అచ్యుతదేవరాయలు అధికారంలోకి వచ్చాడు. శ్రీకృష్ణదేవరాయలు మరణించింది అంటే ఆయన శ్రీకృష్ణదేవరాయలే నా తర్వాత వారసుడు నా తమ్ముడు అచ్యుతదేవరాయలు అని ప్రకటిస్తాడు. కాబట్టి శ్రీకృష్ణదేవరాయల తర్వాత అచ్యుతదేవరాయలు అనేట ఆయన అధికారంలోకి రావడం అనేది జరిగింది. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో అష్టదిగ్గజాలు అను 8 మంది కవులు ఉన్నారు. చాలాసార్లు అడిగాడు. అష్టదిగ్గజాలు అనే 8 మంది కవులు ఎవరి ఆస్థానంలో ఉన్నారు? శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో ఉన్నారు. గుప్త చక్రవర్తి 2వ చంద్రగుప్త విక్రమాదిత్యుని ఆస్థానంలో నవరత్నములు అనే 9 మంది కవులు ఉన్నారు. వారు సంస్కృత భాషలో పండితులు. గుప్త చక్రవర్తి 2వ చంద్రగుప్త విక్రమాదిత్యుని ఆస్థానంలో 2వ చంద్రగుప్త విక్రమాదిత్యుని యొక్క ఆస్థానంలో నవరత్నములు అనే 9 మంది కవులు ఉన్నారు. అలాగే శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో అష్టదిగ్గజములు అనే 8 మంది కవులు ఉన్నారు. ఈ అష్టదిగ్గజాలు తెలుగు భాషలో పండితులు. అష్టదిగ్గజాలు అనే 8 మంది కవులు ఏ భాషలో పండితులు? తెలుగు భాషలో మాత్రమే వీరు పండితులుగా చెప్పుకోవచ్చు. ఈ అష్టదిగ్గజాలలో అల్లసాని పెద్దన్న, నంది తిమ్మన అనే వాళ్ళు ముఖ్యమైన వ్యక్తులుగా చెప్పుకోవచ్చు. అల్లసాని పెద్దన్న, నంది తిమ్మన అనేవారు ముఖ్యులు. అల్లసాని పెద్దన మను చరిత్ర అనే గ్రంథం రాశాడు. అల్లసాని పెద్దన మను చరిత్ర అనే గ్రంథము రాశాడు. శ్రీకృష్ణదేవరాయలు తెలుగు భాషలో ఆముక్తమాల్యద అనే గ్రంథం రాశాడు. శ్రీకృష్ణదేవరాయలు తెలుగు భాషలో రచించినటువంటి గ్రంథము ఆముక్తమాల్యద. ఈ ఆముక్తమాల్యద అనే గ్రంథము ఎవరి జీవిత చరిత్ర ఆధారంగా రాయబడింది అంటే తమిళ భక్త కవయిత్రి ఆండాల్ జీవిత చరిత్ర ఆధారంగా రాయబడింది. మనకు ఆల్వార్లలో ఉన్నటువంటి ఒకే ఒక స్త్రీ ఆండాల్. ఈ ఆండాల్ యొక్క జీవిత చరిత్రను ఆధారంగా చేసుకొని ఆముక్తమాల్యద అనే గ్రంథాన్ని తెలుగు భాషలో శ్రీకృష్ణదేవరాయలు రచించాడు. శ్రీకృష్ణదేవరాయలు దేశ భాషలందు తెలుగు లెస్స అని
కీర్తించడం అనేది జరిగింది. శ్రీకృష్ణదేవరాయలు తెలుగు భాషకు చేసిన సేవ వలన ఇతనిని ఆంధ్రభోజుడు అని కీర్తించారు. ఆంధ్రభోజుడు అని బిరుదు కలిగిన వ్యక్తి శ్రీకృష్ణదేవరాయలు. దేశ భాషలందు తెలుగు లెస్స అన్నది ఎవరు? శ్రీకృష్ణదేవరాయలు. ఆ తర్వాత శ్రీకృష్ణదేవరాయలు కవులతోటి పండితులతోటి సాహిత్య గోష్ఠులు జరపడానికి భువన విజయం అనే సభను నిర్మించాడు. కవులు పండితులతోటి ఎక్కడ చర్చలు జరిపేవాడు అంటే భువన విజయం అనే సభలో పండితులతోటి చర్చా గోష్ఠులు నిర్వహించేవాడు. శ్రీకృష్ణదేవరాయలు మరణించిన తర్వాత అతని తమ్ముడు అచ్యుతరాయలు అధికారంలోకి వచ్చాడు. అచ్యుతరాయలు అల్లుడైన అలియరామరాయలు పరిపాలించాడు. అచ్యుతరాయలు మరణించిన తర్వాత ఎవరు అధికారంలోకి వచ్చారంటే సదాశివరాయలు అధికారంలోకి వచ్చాడు. అయితే సదాశివరాయలు అధికారంలోకి రావడానికి కారకుడు ఎవరంటే శ్రీకృష్ణదేవరాయల యొక్క అల్లుడు అలియ రామరాయలు కారకుడు. శ్రీకృష్ణదేవరాయల అల్లుడు అలియ రామరాయలు సదాశివరాయలను చక్రవర్తిగా చేసి అన్నీ తానై పరిపాలించడం అనేది జరిగింది. హజారా రామాలయం యొక్క గోడల మీద రామాయణ గాథ చెక్కబడింది. అలియ రామరాయలు దక్కన్ సుల్తానుల పట్ల అనుసరించిన విభజించు పాలించు అనే విధానం వలన రాక్షసి తంగడి యుద్ధము జరిగింది. ఈ బహుమనీ సామ్రాజ్యము 5 రాజ్యాలుగా విడిపోతుంది. అహ్మద్ నగరు, బీరారు, గోల్కొండ, బీదరు, బీజాపూర్ అనే రాజ్యాలు ఉంటున్నాయి. ఈ అలియ రామరాయలు ఒకసారి అహ్మద్ నగర్ తోటి ఫ్రెండ్షిప్ చేసి అహ్మద్ నగరు విజయనగర రాజు కలిసి బీజాపూర్ రాజ్యం మీద దాడి చేసేవారు. మళ్ళొకసారి బీజాపూర్ రాజ్యంతో స్నేహం చేసి ఈ గోల్కొండ రాజ్యం మీద దాడి చేస్తున్నాడు. ఇలా విభజించు పాలించు అని చెప్పి వారికే ఒకరితో స్నేహం చేస్తున్నాడు, మరొకరితో శత్రుత్వం చేసుకొని యుద్ధాలు చేస్తూ వారి రాజ్యాలను కబలించే ప్రయత్నం చేశాడు. కాబట్టి ఈ బహుమనీ రాజ్యాలన్నీ కూడా మొత్తము ఒకటైపోయి నిశ్చయాత్మకమైనటువంటి రాక్షసి తంగడి యుద్ధము జరిగింది. దీన్ని బన్ని హట్టి యుద్ధము అంటాం. దీన్ని కల్లికోట యుద్ధము అని కూడా అంటాం. క్రీస్తు శకము 1565 జనవరి 23న జరిగింది. రాక్షసి తంగడి యుద్ధము క్రీస్తు శకము 1565 జనవరి 23వ తారీఖు నాడు జరిగింది. ఎవరెవరి మధ్య జరిగింది అంటే విజయనగర రాజ్యాలకు బహుమనీ సుల్తానులకు మధ్యన జరిగింది. యుద్ధ ప్రారంభంలో విజయనగర సైన్యాలు విజయం సాధించాయి. ముస్లిం సైన్యాలు ఓటమి చెందినవి. అయితే ఈ ప్రత్యక్షంగా యుద్ధం చేస్తే గెలవలేము అన్న ఆలోచనతోటి ఈ బహుమనీ సైన్యాలు మొత్తం కూడా యుద్ధ భూమి నుంచి 20 కిలోమీటర్లు వెనుకకు పోయి సంధి చేసుకుందాం రమ్మని అలియ రామరాయలకు కబురు పెడతారు. అలియ రామరాయలు ఈ సదాశివరాయలను తన తమ్ముడైనటువంటి తిరుమల రాయలను తీసుకొని ఈ బీజాపూర్ బహుమనీ సుల్తానులు రమ్మన్నటువంటి ప్లేస్కు సంధి కొరకు వెళ్తారు. కానీ అలియ రామరాయలు ఎప్పుడైతే బహుమనీ సుల్తానుల దగ్గరికి వారి యొక్క గుడారాల దగ్గరికి పోయాడో అహ్మద్ నగర్ సుల్తాన్ రామరాయలను చూడడంతో రామరాయలు గుర్రం మీద కూర్చొని ఉండగానే తన తలవారు తీసుకొని అలియ రామరాయలను చంపివేయడం అనేది జరిగింది. సో ఎప్పుడైతే అలియ రామరాయలు చంపబడ్డాడో విజయనగర సైన్యం మొత్తం కూడా చెల్లాచెదురైపోవడం అనేది జరిగింది. సో ఈ బహుమనీ సుల్తాన్ల యొక్క సైన్యము విజయనగర రాజ్యం మీద దాడి చేసి దాన్ని సర్వనాశనం చేసి ఆర్థిక సంపదను దోసుకొని పోవడం అనేది జరిగింది. విజయనగరం దాదాపుగా తుడిచిపెట్టే స్థితికి వచ్చింది. అలియ రామరాయల యొక్క సోదరుడు తిరుమల రాయలు యుద్ధభూమి నుంచి సదాశివరాయలను తీసుకొని పెనుగొండకు పారిపోయి అక్కడి నుంచే ఆయన అరవీటి వంశం అనే పేరుతోటి పరిపాలించాడు. ఎగ్జామ్లో విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన చివరి రాజవంశము అరవీటి వంశస్థాపకులు తిరుమల రాయలు అనేవారు అరవీటి వంశస్థాపకులుగా చెప్పుకోవడం అనేది జరిగింది. ఈ అరవీటి వంశం
రాజ్య పరిపాలన అయినప్పటికీ కూడా 1565లో మనకు తల్లికోట యుద్ధం జరిగింది. కానీ సదాశివరాయలు 1570 వరకు పరిపాలించాడు. సదాశివరాయలు 1570 వరకు పరిపాలించాడు. అంటే అప్పటి వరకు తులువ వంశమే పరిపాలించడం అనేది జరిగింది. అరవీటి వంశస్థాపకుడు తిరుమల రాయలు. అరవీటి వంశస్థాపకుడు తిరుమల రాయలు. అరవీటి వంశస్థుల కాలంలో రాజధాని చంద్రగిరి. మొదటి తిరుమల రాయలు అరవీటి వంశాన్ని స్థాపించాడు. తర్వాత అరవీటి వంశాన్ని పరిపాలించిన రాజులందరిలోకెల్లా గొప్పవాడు రెండవ వెంకటపతి రాయలు. ఈ రెండవ వెంకటపతి రాయలు 1586 సంవత్సరం నుంచి 1614 సంవత్సరాల వరకు పరిపాలించాడు. 1586 నుంచి 1614 సంవత్సరాల మధ్య పరిపాలించారు. ఇతని కాలంలోనే అక్బర్ చక్రవర్తి నాకు లొంగిపో అన్నట్టుగా రాయబారాన్ని పంపిస్తుంటే ఈయన ఒకసారి వినండి. అక్బర్ పరిపాలనా కాలము 1556 1605. అక్బర్ పరిపాలనా కాలము 1556 1605. రెండవ వెంకటపతి రాయల కాలము 1586 1614. అంటే దాదాపుగా సమకాలం. కాబట్టి ఆ అక్బర్ చక్రవర్తి అహ్మద్నగర్ దుర్గాన్ని అహ్మద్నగర్ అనే సంస్థానాన్ని ఆక్రమిస్తాడు. ఆక్రమించిన తర్వాత ఈ అరవీటి వంశ రెండవ వెంకటపతి రాయలకు కూడా మీరు నాకు లొంగిపోండి అన్నట్టుగా ఒక రాయబారాన్ని పంపిస్తాడు. రెండవ వెంకటపతి రాయలు తెలివిగా ఈ అక్బర్ పంపగా వచ్చినటువంటి రాయబార వర్గానికి మర్యాదలు చేసి కానుకలు ఇచ్చి పంపడం అనేది జరిగింది. ఆ విధంగా తన రాజ్యాన్ని వెంకటపతి రాయలు నాశనం కాకుండా కాపాడుకున్నాడు. రెండవ వెంకటపతి రాయలను రెండవ శ్రీకృష్ణ దేవరాయలు అంటారు. వెరీ ఇంపార్టెంట్. రెండవ వెంకటపతి రాయలను రెండవ శ్రీకృష్ణ దేవరాయలు అని పిలుస్తారు. ఎగ్జాంపుల్ ఏం క్వశ్చన్ అడుగుతాడంటే, ఈ క్రింది రాజులలో ఏ విజయనగర చక్రవర్తికి రెండవ శ్రీకృష్ణ దేవరాయలు అని బిరుదు ఉన్నది? రెండవ వెంకటపతి రాయలకు ఆ బిరుదు ఉన్నది. 1680 సంవత్సరం నాటికి చిట్ట చివరి విజయనగర చక్రవర్తి మూడవ శ్రీరంగరాయలు. చిట్ట చివరి విజయనగర చక్రవర్తి మూడవ శ్రీరంగరాయలు. మొట్టమొదటి విజయనగర చక్రవర్తి హరిహర రాయలు. చిట్ట చివరి విజయనగర చక్రవర్తి మూడవ శ్రీరంగరాయలు. ఈ మూడవ శ్రీరంగరాయలు రాజ్య పరిపాలన చేసేటప్పుడు 1680 సంవత్సరంలో ఈ గోల్కొండ సుల్తానులు ఈ రాజ్యాన్ని ఆక్రమించుకోవడం జరిగింది. గోల్కొండ సుల్తానులు 1680లో విజయనగర రాజ్యాన్ని తన రాజ్యంలో విలీనం చేసుకున్నారు. గోల్కొండ రాజ్యము 1687లో పతనమైంది. గోల్కొండ రాజ్యము 1687లో పతనమైంది. చివరి గోల్కొండ చక్రవర్తి తానీషా, అబుల్ హసన్ తానీషా చివరి గోల్కొండ చక్రవర్తి. అతను విజయనగర రాజ్యాన్ని తన రాజ్యంలో విలీనం చేసుకోవడం అనేది జరిగింది. దీంతో విజయనగరం పూర్తిగా అంతరించిపోవడం అనేది జరిగింది. ఇటలీ యాత్రికుడు మొట్టమొదట విజయనగరాన్ని సందర్శించింది ఎవరు అంటే ఇటలీ యాత్రికుడు నికోలో కాంటి అంటే ఆయన వచ్చాడు 1420 సంవత్సరంలో. రెండవ వ్యక్తి అబ్దుల్ రజాకు 1443లో వచ్చాడు. మూడవసారి భారతదేశాన్ని సందర్శించిన విదేశీ రాయబారి డొమింగో పేస్ 1520 సంవత్సరంలో శ్రీకృష్ణదేవరాయల కాలంలో వచ్చాడు. ఆ తర్వాత నాలుగవ వ్యక్తి ఎవరు న్యూనిజ్ 1537లో విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించాడు. విజయనగర రాజ్యాన్ని సందర్శించిన విదేశీ రాయబారుల ఆర్డర్ క్రమం తీసుకున్నట్టయితే మొట్టమొదటిసారిగా విజయనగరాన్ని సందర్శించింది ఎవరు అంటే నికోలో కాంటి, ఇటలీ దేశానికి చెందినవాడు. 1420లో సందర్శించాడు. రెండవ వ్యక్తి అబ్దుల్ రజాకు, పారసీక దేశానికి చెందినవాడు. పర్షియా దేశము, దాన్ని ఇప్పుడు ఇరాను అంటున్నాము. అతను 1443లో వచ్చాడు. మూడవ వ్యక్తి డొమింగో పేస్, శ్రీకృష్ణదేవరాయల కాలంలో 1520 సంవత్సరంలో విజయనగరాన్ని సందర్శించాడు. నాలుగవ వ్యక్తి ఎవరంటే న్యూనిజ్ నాలుగవ వ్యక్తి 1537లో విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించాడు. విజయనగర రాజులు తమ రాజ్యాన్ని రాష్ట్రాలను సీమలను స్థలాలను గ్రామాలుగా విభజించారు. విజయనగర చక్రవర్తుల కాలంలో సైనిక వ్యవహారాలను చూసేవారు ఎవరంటే కందార శాఖ, మోస్ట్ ఇంపార్టెంట్. విజయనగర చక్రవర్తుల కాలంలో
సైనిక వ్యవహారాలను చూసేది ఎవరు అంటే కందార శాఖ అనేది చూసేది. రాయల పరిపాలనా కాలము తెలుగు భాషకు స్వర్ణయుగము. శ్రీకృష్ణదేవరాయల యొక్క పరిపాలనా కాలము తెలుగు భాషకు స్వర్ణయుగము అని చెప్పుకుంటాం. విజయనగర చక్రవర్తుల కాలంలో గంగాదేవి అనేటామ మధురా విజయము అనే గ్రంథం రాసింది. గంగాదేవి మధురా విజయం అనే గ్రంథము రాసింది. తిరుమలాంబ వరదాంబికా పరిణయం అనే గ్రంథము రాసింది. విజయనగర చక్రవర్తుల యొక్క సైనిక విధానాన్ని అమర నాయంకర విధానము అంటాం. చూడండి, కాకతీయుల కాలంలో సైనిక విధానాన్ని నాయంకర విధానము అన్నాం. కాకతీయుల కాలంలో సైనిక విధానాన్ని నాయంకర విధానము అన్నాం. విజయనగర చక్రవర్తుల కాలంలో సైనిక విధానాన్ని అమర నాయంకర విధానము అన్నాం. అమరము అంటే నిర్ణీత ప్రాంతంపై, అమరము అంటే నిర్ణీత ప్రాంతంపై భూమి శిస్తు వసూలు చేసుకునే అధికారము. అమరం అంటే నిర్ణీత భూభాగముపై భూమి శిస్తు వసూలు చేసుకునే అధికారమే అమరము అని చెప్పుకోవడం అనేది జరిగింది. సామ్రాజ్యం, విజయనగర సామ్రాజ్యం తర్వాత మనకు బహుమనీ సామ్రాజ్యం అనేది ఉన్నది. ఈ బహుమనీ సామ్రాజ్యము మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో దక్షిణ భారతదేశంలో కృష్ణానదికి ఉత్తరం వైపున స్థాపించబడింది. ఈ కృష్ణానదికి ఉత్తరం వైపున బహుమనీ సుల్తానులు 1347 నుంచి 1518 సంవత్సరం వరకు పరిపాలించారు. చాలాసార్లు కాంపిటేటివ్ ఎగ్జామ్లు అడుగుతాడు. బహుమనీ రాజ్య స్థాపకుడు అల్లావుద్దీన్ హసన్ బహ్మన్ షా. అల్లావుద్దీన్ హసన్ బహ్మన్ షా. ఈయనకు మరొక పేరు ఏంటంటే అల్లావుద్దీన్ హసన్ గంగు. అల్లావుద్దీన్ హసన్ గంగు. మరి ఈయన దౌలతాబాదు కేంద్రంగా చేసుకొని రాజ్యస్థాపన చేశాడు. దౌలతాబాదును కేంద్రంగా చేసుకొని రాజ్యస్థాపన చేయడం అనేది జరిగింది. అల్లావుద్దీన్ హసన్ బహ్మన్ షా దౌలతాబాదును కేంద్రంగా చేసుకొని 1347లో బహుమనీ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. నెక్స్ట్ ఇంపార్టెంట్, బహుమనీ సుల్తానులకు రాజధాని గుల్బర్గా. బహుమనీ సుల్తానులకు రాజధాని గుల్బర్గా. అల్లావుద్దీన్ హసన్ బహ్మన్ షా గుల్బర్గాను రాజధానిగా చేసుకొని పరిపాలించాడు. ఈ బహుమనీ రాజులలో గొప్ప రాజులు ఇద్దరు. ఒక అతను ఫిరోజ్ షా, రెండవ వ్యక్తి మూడవ మహమ్మద్ షా. ఈ బహుమనీ సుల్తాన్లలో గొప్ప రాజులుగా చెప్పుకోవచ్చు. ఫిరోజ్ షా గుల్బర్గాలో ఒక మసీదును నిర్మించాడు. ఫిరోజ్ షా గుల్బర్గాలో ఒక మసీదు అనే దానిని నిర్మించాడు. మూడవ మహమ్మద్ షా గొప్ప రాజు. ఇతని యొక్క ప్రధానమంత్రి మహమ్మద్ గవాన్. మూడవ మహమ్మద్ షా చాలా ఇంపార్టెంట్. మూడవ మహమ్మద్ షా యొక్క ప్రధానమంత్రి మహమ్మద్ గవాన్. మహమ్మద్ గవాన్ బహుమనీ రాజ్యంలో స్థిరత్వాన్ని తీసుకొని వచ్చాడు. మహమ్మద్ గవాను బహుమనీ రాజ్యంలో స్థిరత్వాన్ని తీసుకొని రావడం అనేది జరిగింది. బహుమనీ రాజ్యంలో స్థిరత్వాన్ని తీసుకొచ్చాడు. ఈ మహమ్మద్ గవాను 1404 సంవత్సరంలో పర్షియా దేశంలో జన్మించాడు. పర్షియాని ఇప్పుడు ఏమంటున్నాము? ఇరాన్ అని పిలుస్తున్నాం. పర్షియా అన్న, పారశీకము అన్న, ఇరాన్ అన్న ఒకటే. 1404లో జన్మించాడు. 1447లో బీదరు చేరి రెండవ అల్లావుద్దీన్ కొలువులో ఉద్యోగంగా చేరాడు. ఆ తర్వాత ఇతను జీజియా పన్నును వసూలు చేశాడు. ఈ మహమ్మద్ గవాను బహుమనీ రాజ్యంలో స్థిరత్వాన్ని తీసుకొచ్చి బహుమనీ రాజ్యం గొప్ప రాజ్యంగా ఆవిర్భవించడానికి ఇతనే కారకునిగా చెప్పుకుంటాం. బహుమనీ సుల్తానుల కాలంలో రష్యా వర్తకుడైన అతనేషియన్ నికిటిన్ అనేవాడు బహుమనీ రాజ్యాన్ని సందర్శించాడు. ఇంపార్టెంట్, ఎవరి కాలంలో, ఏ రాజుల కాలంలో రష్యా వర్తకుడు అతనేషియన్ నికిటిన్ ఏ రాజ్యాన్ని సందర్శించాడు? బహుమనీ సామ్రాజ్యాన్ని. రష్యా వర్తకుడు అతనేషియన్ నికిటిన్ బహుమనీ సామ్రాజ్యాన్ని సందర్శించాడు. మహమ్మద్ గవానును 1481 సంవత్సరంలో హత్య చేశారు. ఎందుకంటే ఈ బహుమనీ సామ్రాజ్యంలో అధికారులలో 2 వర్గాలుగా చీలిపోయారు. ఒకటి భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలు దేశీయ ముస్లింలుగా, ఇతర దేశాల నుంచి వచ్చి సుల్తాన్ కొలువులో స్థిరపడ్డ ముస్లింలను విదేశీ ముస్లింలుగా పిలిచేవారు. దేశీయ ముస్లింలు, విదేశీ ముస్లింలు ఇద్దరి మధ్యన అధికారం కొరకు కొంతవరకు వారసత్వ పోరు జరిగింది. అందులో మహమ్మద్ గవాను పర్షియా దేశం నుంచి వచ్చాడు. ఈ మహమ్మద్ గవాన్ యొక్క పేరు ప్రఖ్యాతులు బాగా పెరిగిపోయినాయి. కాబట్టి ఇతని పేరు ప్రఖ్యాతులకు అసూయ చెందిన వారు ఈ మూడవ మహమ్మద్ షా
బాగా తాగి ఉన్నప్పుడు అతని మీద చాడీలు చెప్పిస్తే అతను ఏం చేశాడు, మూడో మహమ్మద్ షా మహమ్మద్ గవాన్కు ఉరి శిక్ష విధించాడు. 1481లో ఉరి తీశారు. ఇతను ఎప్పుడైతే ఉరి తీశారో మహమ్మద్ గవానును, ఇమీడియట్లీ రాజ్యం పతనం ప్రారంభం కావడం అనేది జరిగింది. మహమ్మద్ గవాను బీదర్లో ఒక మదర్సాను నిర్మించాడు. మహమ్మద్ గవాను బీదర్లో ఒక మదర్సా అంటే ముస్లింల పాఠశాలను మదర్సా అంటారు. ముస్లింల యొక్క పాఠశాలను ఏమంటారు, మదర్సా అని చెప్పడం అనేది జరిగింది. బీజాపూర్లోని మహమ్మద్ ఆదిల్ షా యొక్క సమాధిని గోల్ గుంబజ్ అని పిలుస్తారు. బీజాపూర్లోని మహమ్మద్ ఆదిల్ షా యొక్క సమాధిని గోల్ గుంబజ్ అంటారు. గోల్ గుంబజ్ అంటే సమాధి అండి. ఇది ఈ సమాధి దగ్గరికి పోయి ఒకసారి క్లాప్స్ కొడితే 7 సార్లు రీసౌండ్ వస్తుందట. సో అద్భుతమైనటువంటిదండి. గోల్ గుంబజ్ ఎక్కడ ఉన్నది, ఇది క్వశ్చన్. గోల్ గుంబజ్ ఎక్కడ ఉన్నది, బీజాపూర్లో ఉన్నది. గోల్ గుంబజ్ అనేది ఏంటిది అంటే బీజాపూర్లో ఉన్న మహమ్మద్ ఆదిల్ షా యొక్క సమాధి. ఈ యొక్క సమాధి బీజాపూర్ బహుమనీ సుల్తానుల కాలం నాటి గొప్ప వాస్తు నిర్మాణాలలో ఒకటిగా చెప్పుకోవడం అనేది జరిగింది. ఈ బహుమనీ సామ్రాజ్యము క్రీస్తు శకము 1518 సంవత్సరంలో 5 రాజ్యాలుగా చీలిపోయింది. 1 గోల్కొండ, 2 బీజాపూరు, 3 బీదరు, 4 అహ్మద్ నగరు, 5 బీరారు, ఇలా 5 రాజ్యాలుగా ఈ సామ్రాజ్యం చీలిపోవడం అనేది జరిగింది. ఓకే, థ్యాంక్ యూ.